బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడస్ అండ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే మా వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్ వచ్చేసాను. బ్లాగ్ చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సింపుల్ గా స్నాక్స్ అలాగే జ్యూస్ చేసేసుకుందామా? అగారో నుంచి 3-in-1 మిక్సర్ పర్సనల్ బ్లెండర్ అయితే తీసుకున్నాను. ఇది యూస్ చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్. ఇది ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ అగారో 3-in-1 మిక్సర్ పర్సనల్ బ్లెండర్ కి 2 బ్లేడ్ బేసెస్ అయితే ఇచ్చారు. ఒకటి బ్లెండింగ్ కి, ఒకటి గ్రైండింగ్ కి. ఇంకా 3 జార్స్ అయితే ఇచ్చారు. 700 ml, 500 ml, 300 ml. ఈ జార్స్ BPF ఫ్రీ కాబట్టి సో ఇలాంటి టెన్షన్ లేదు, హ్యాపీగా క్లీన్ చేస్తే యూస్ చేసేయచ్చు. ఈ జార్స్ కి సెపరేట్ డక్కన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడైతే జ్యూసర్ కోసం ఫ్లిప్ టాప్ లిడ్ కూడా ఇచ్చారు. డైరెక్ట్ గా మనం జ్యూస్ చేసి అలాగే తాగేయచ్చు. కావాలి అంటే ఇలాగే ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేయొచ్చు. ఇదే కాదు, ఇంకా మిగిలిన జార్స్ కూడా ఇలా డక్కన్స్ ఇచ్చారు. సో ఆ డక్కన్స్ అప్లై చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో ఏదైనా ఐటమ్స్ ఉంటే స్టోర్ చేయొచ్చు. నాకైతే ఈ ప్రోడక్ట్ వర్త్ అనిపించింది. చూడండి ఎంత బాగా యూజ్ అవుతున్నాయో కదా. ఇంత హైజీనిక్ గా ఈ బ్లెండర్ అయితే మన కుకింగ్ కి చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్లెండింగ్ జార్ తీసుకొని పిండిని అయితే మంచిగా బ్లెండ్ చేసుకుని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ అయిందంటే చాలు ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది. ఎంత ఈజీగా బ్లెండ్ అయిపోతుందో చూడండి, ఎంత స్మూత్ స్ట్రక్చర్ వస్తుందో. అసలు పిండి చూడండి ఎంత సాఫ్ట్ గా గ్రైండ్ అయిపోయిందో. నాకైతే ఈ ప్రోడక్ట్ భలే నచ్చిందబ్బా. చూసారా పిండి ఎంత సాఫ్ట్ గా కనిపిస్తుందో. ఇక అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే సెపరేట్ గా మిక్సీ పట్టాలి. దానికోసం ఈ సింపుల్ గా ఈ చిన్న జార్ అయితే బాగుంటుంది అనిపించింది. ఇది చూడండి ఎంత బాగా సాఫ్ట్ గా ఒకేసారి అన్నానంతే. చూడండి ఎంత బాగుందో కదా. ఇక మొత్తానికి మన స్నాక్ కోసం అయితే ఈ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక మా బావ కోసం అయితే జ్యూస్ కూడా ప్రిపేర్ చేయాలి అని చెప్పి చూసాను. ఫ్రిడ్జ్ లో చూస్తే ఒకటే ఒక్క మ్యాంగో ఉంది. అందుకోసం ఇక మ్యాంగో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అమ్మయ్య చూస్తూ ఉండగానే ఇటు స్నాక్ కోసం అలాగే ఇటు జ్యూస్ అయితే తొందరగా ప్రిపేర్ చేశాను. జస్ట్ 10 minutes లోనే ఇవన్నీ చేసేసాను. ఇక జ్యూస్ పట్టిన తర్వాత వేరే గ్లాస్ లో షిఫ్ట్ చేయాల్సిన అవసరమే లేదు. చెప్పాను కదా జ్యూస్ కోసం సెపరేట్ గా ఫ్లిప్ టాప్ లిడ్ కూడా వస్తుంది అని చెప్పి. కావాలంటే జ్యూస్ ని నేరుగా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి క్యాప్ ఉంది కాబట్టి. ఇంకా ఇదే కాదు, ఏదైనా మసాలాలు పట్టినా సరే వీటికి కూడా క్యాప్స్ ఇచ్చారు. కావాలంటే యూస్ చేయొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టి కాసేపు అయితే స్టోర్ చేసుకోవచ్చు. నో వరీ అనమాట. ఇంక ఇవన్నీ మిక్సీ పట్టేశాను కదా, మరి క్లీనింగ్ ఎలా? క్లీనింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీ. సింపుల్ గా బ్లెండ్ కానీ గ్రైండ్ కానీ ఈజీగా రిమూవ్ చేసేసుకొని హ్యాపీగా క్లీన్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇలా అడుగు బాగా ప్రెస్ చేసామంటే ఈజీగా ఊడొస్తుంది. మళ్ళీ వీటి రబ్బర్స్ అన్ని క్లీన్ చేసేసుకొని క్లీన్ గా వాష్ చేసేసుకున్న తర్వాత బ్లేడ్ కి గ్యాస్ కట్ అప్లై చేసేసుకొని బ్లాక్ అండ్ వైట్ మార్కింగ్ పక్క పక్కనే సెట్ చేసేసుకోవాలి. అప్పుడైతే ఫిట్ గా ఫిట్ అయిపోతుంది. చూసారు కదా, నేనైతే ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకొని సెట్ చేశాను అనమాట. సో మీకు ఈ ప్రోడక్ట్ నచ్చిందా? నచ్చితే డెఫినెట్లీ ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇదన్నమాట సంగతి. ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. థ్యాంక్ యూ. ఇక్కడైతే పిల్లలందరినీ తీసుకొని హైదరాబాద్ కి వెళ్తున్నాము అని చెప్పాను కదా. మార్నింగ్ బయలుదేరాము, కానీ మేము అనుకున్న పనులు అయితే అస్సలు కాలేదు. మా ఊరు నుంచి మహబూబాబాద్ జస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అక్కడ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కి డైరెక్ట్ వెళ్దాము అని అనుకున్నాము, కానీ అనుకున్నది అస్సలు జరగలేదు. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది పిల్లలతో కదా. ఇక అందుకే ఇక మళ్ళీ మా బావ వెహికల్ మాట్లాడారు. వెహికల్ లో వెళ్ళామన్నట్టే, కానీ అసలు వెహికల్ అయితే ఒక 5-6 అవర్సే నడిచింది. అసలు చాలా బోర్ అనిపించింది. ఇక సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం తింటాం ఇప్పుడు, వెళ్ళి ఏం కుకింగ్ చేస్తాము అని చెప్పి మా బావ అయితే రెస్టారెంట్ కి తీసుకొచ్చాడు. ఆ రోజు అయితే మండే అనమాట. సో ఇక మేమైతే వెజ్ తింటాము, నాన్ వెజ్ అస్సలు తినము సాటర్డే అండ్ మండే. అందువల్ల ఇక మా బావ నేనైతే వెజ్ తీసుకున్నాము. వెజ్ లో కూడా పన్నీరు రోటీ తీసుకున్నాం అనమాట. అలాగే వెజ్ బిర్యానీ కూడా తీసుకున్నాము. ఇక పిల్లలకైతే బిర్యానీ అంటేనే ఇష్టం ఉంటుంది కదా. వాళ్ళని ఫస్ట్ అడిగాము ఏం తింటారు అని అడిగితే బిర్యానీ కావాలి అని చెప్పారు. ఇంకొకటైతే ఫ్రై పీస్ బిర్యానీ అండ్ ఇంకొకటైతే ఫుల్ బిర్యానీ తీసుకున్నాం అనమాట. సో వాళ్ళైతే హ్యాపీగా తినేశారు. ఇంకా ఇది సరిపోకుంటే చెప్పండి తీసుకుంటాము అని కూడా అన్నామన్నమాట. ఇదే తినలేకపోతున్నాం, మాకు అస్సలు వద్దు అని చెప్పి అన్నారనమాట. లాస్ట్ లో కర్డ్ రైస్ కూడా తీసుకున్నాం. అనుకుంటాం కానీ అప్పుడప్పుడు ఇలా బయట తింటే ఫుడ్ టేస్ట్ భలే అనిపిస్తుంది కదా. మరి ఎప్పటికీ కాదులేండి, అప్పుడప్పుడు ఇలా తినాలి. ఇక మా పిల్లలైతే ఏంటి, అక్క పిల్లలైతే ఏంటి, ఇక పిల్లలందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఫుడ్. ఇక మా చిన్నోడైతే వెజ్జే తింటా అని చెప్పి మాతో కూర్చున్నాడు. మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు బిర్యానీ కావాలి అని చెప్పి ఏడుస్తున్నాడు. ఏం చేస్తాం ఇక అని చెప్పి మళ్ళీ అటు సైడ్ ఉన్న బిర్యానీ కొంచెం తీసుకొని వాడు ప్లేట్లో వేసిన తర్వాత వాడు సాటిస్ఫై అయ్యాడనమాట. ఇక ఓన్లీ రైస్ వద్దు తినాలనిపించట్లేదు అంటే ఇక మా బావ సపరేట్గా రోటీస్ కూడా తీసుకున్నాడు. అదేంటో రోటీస్ మనం చేస్తే అస్సలు ఇలా రావు, కానీ బయట చేస్తే భలే ఉంటాయి కదా. ఇక పన్నీర్ కర్రీ అయితే నేను వండుతూనైనా మస్తుంటుంది, కానీ ఈ కర్రీ నాకు అస్సలు నచ్చలేదు, మరీ తీయగా ఉంది. కానీ ఇక ఆకలి మంటకైతే తినేసామన్నమాట. సో ఇక వెళ్ళిన తర్వాత అయితే మస్తు పని ఉంది అసలు. ఎందుకంటే క్వార్టర్స్ మేము ఒక 15 days అట్లా అవుతుంది కదా ఊరెళ్ళి. అసలు అవన్నీ సర్దేటప్పటికి చాలా టైం పట్టింది. నేనైతే ఆ వీడియో ఏం షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే పిల్లలతో వెళ్ళాను కదా. ఇక పిల్లల హడావిడి అయితే ఏంటి, ఇక నాకు
చాలా అనీజీగా అనిపించింది. సో అందుకే వీడియో ఏం షూట్ చేయకుండా ఫాస్ట్గా పని అయితే చేసేసాను. ఇక్కడైతే మంచిగా కడుపు నిండా తిన్నాము. ఇక కూల్ డ్రింక్ తీసుకోవాలి అని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎందుకులే అని చెప్పి మనిషికి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని అయితే ఇక వెహికల్లో కూర్చుందాం అని చెప్పి బయలుదేరాము. ఇది మేము స్వర్ణగిరి ఉంటుంది కదా, అది దాటిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత వచ్చామన్నమాట. ఇంకా మేము వెళ్ళాల్సింది ఒక 1.5 అవర్ అట్లా ఉంది జర్నీ. సో ఇక హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటూ కాసేపు అలా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇదన్నమాట ఈ చిన్న వ్లాగ్. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.